అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరూ ఎట్లుర్రు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. లైట్ లేదు, ఇందులో ఏం కనపడుతుంది? ఈరోజు మా స్వర్ణ ప్యాలెస్ చూపిస్తున్నా, మీకు పరిచయం చేస్తున్నా. లాస్ట్లో ఒక సబ్స్క్రైబ్ చూపిస్తా, ఒక థ్రిల్లింగ్ ఒకళ్ళనైతే పరిచయం చేస్తా లాస్ట్కి. ఇదే మేము ఉండే రూము పక్కనే ఇదైతే మా స్టోర్ రూమ్ అంటే ధాన్యం బస్తాలు వేసి రూమ్ అనమాట. ఈ లాస్ట్కి వచ్చేసినాయి. మా తోటలో అన్ని రూములు వేసి నింపుతాం. ఇంక ఇక్కడైతే ఈ రూమ్లో 10-15 సంచులే ఉన్నాయి. అవతలవి కూడా సగం అయిపోయినాయి. అవతల రూమ్ ఉంది, అవతల రూమ్లో కూడా సంచులు సగం మొన్నే పట్టేసినాం, ఇంకా సగమే ఉన్నాయి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవి అయితే 2 years బ్యాక్ వానాకాలం పంట. ఇవి విత్తనాలు వచ్చేసి సిట్టిముత్యాలు అనమాట. సిట్టిముత్యాలు అంటే చిన్నగా ఉంటాయి. ఎట్లా అంటే ఎలకలు బాగానే మస్తాయి. ఇంత చిన్నగా ఉంటాయి, బాగా కనబడుతుంది లేదు. ఇట్లా చిన్నగా ఉంటాయి అన్నమాట. కనబడుతుందా? ఇట్లా చిన్నగా ఉంటాయి, కనపడలేదు సరిగా. చిన్నగా ఉంటాయి సిట్టిముత్యాలు. అయితే మీకు అన్ని సంచులు అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి పాత్రలో వాడేసి సంచులు నింపాలి. ఇక కొన్ని ఏమో పాత సామాను, నాకు పైపులు అయ్యి అవసరం అవుతాయి కాబట్టి స్టోర్ రూమ్ లేదు కాబట్టి కొన్ని ఇందులోనే పడేస్తా. ఈ సంచులన్నీ క్లియర్ చేసి అవతల రూమ్లో పడేయాలి. ఈ సంచులు ఇవి పాత సామానం అన్నీ పడేస్తే పని అయిపోతుంది. సో మీకు నా వీడియో పూర్తిగా చూడుర్రి. ఫుల్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఫుల్ వీడియోస్లు కూడా ఉన్నాయి. నేను మా తోటలో పనిచేసేటివి, ఏం పని చేసేది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అట్లానే ఫ్రూట్స్ తోట గురించి, తోటలో ఏం ఫ్రూట్స్ ఉన్నాయని మొత్తం చెప్తా. అట్లు ఫుల్ వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయరు. మీకు ఒక ఇంట్రెస్ట్ వీడియో చెప్తున్నా. ఏంటంటే ఇది రూమ్ కాబట్టి, ఇది రూమ్ కదా, అది బ్యాక్ సైడ్ మీకు ఏం కనబడుతుంది? పైన తేనెగల పుట్ట కనబడుతుంది. దాన్ని బయటకు పంపాలి ఇప్పుడు పోయేసి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు.